అయోధ్య రామాలయం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయం. భారతదేశంలో ఉన్న హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచంలో హిందూ ఏ మూలనున్నా అతనికి ఈ రామాలయం సెంటిమెంటే. ఎందుకంటే ఆ రామాలయం కోసం హిందువులు చేసినటువంటి పోరాటం అలాంటి. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 500 సంవత్సరాలు ఈ ఆలయాన్ని దక్కించుకోవడం కోసం హిందువులు ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఈ దేశంలో హిందువులకి ముస్లింస్ కి ఈ రామాలయం మీద ఎన్ని వివాదాలు జరిగాయో మనందరికీ తెలుసు. 1528లో అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చేసి బాబర్ మసీదు నిర్మించాడు. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది. అంటే సుమారు 500 సంవత్సరాలు. 2019లో దానికి విముక్తి లభించింది. మరి అంత గొప్ప ఆలయం నిర్మించుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నప్పుడు ఆలయాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తులు, కాపాడాల్సిన సిబ్బంది, విరాళాలు లెక్కించేటువంటి వ్యక్తులు దోచేస్తే సంపదని ఎలా ఉంటుంది పరిస్థితి? కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి? సొమ్ముని విరాళాలు లెక్కించే సిబ్బంది దారుణంగా కొట్టేశారు. ఇది హిందువులకి చాలా అవమానకరమైనటువంటి ఘటన. హిందువుల్ని అవమానించినట్టే ఇది ఒక రకంగా. నిజంగా ఆ ట్రస్ట్ లో 2020 ఫిబ్రవరి 5న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు స్థాపించారు. అంటే అంతకు ముందు ట్రస్ట్ లేదా అంటే ఉంది. అంతకు ముందు ఉన్న ట్రస్ట్ 1985లోనే రామ జన్మభూమి అనే ట్రస్ట్ ఏర్పడింది. 1985లో రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పడింది కదా. ఈ ట్రస్ట్ 2020 ఫిబ్రవరి 5 వరకు కొనసాగితే ఫిబ్రవరి 5లో ఈ ట్రస్ట్ ని ఇందులో విలీనం చేశారు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వసూలు చేసిన విరాళాలు గాని, వచ్చిన నగలు గాని, వజ్రాలు పొదిగిన రాళ్లు ఇవన్నీ కూడా లెక్క చెప్పాలి. కానీ లెక్క చెప్పాలి. అప్పటికి విలీనం చేసినప్పటికీ ఈ రామ జన్మభూమి ట్రస్ట్ ని తీర్థక్షేత్ర ట్రస్ట్ లో విలీనం చేసేటప్పటికి చెప్పినటువంటి లెక్క కేవలం 8,50,00,000 మాత్రం. ఒకసారి దీని మీద క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే 85లో రామ జన్మభూమి ట్రస్ట్ స్థాపిస్తే 89లోనే 1250 రాళ్లు, వజ్రాలు పొదిగినటువంటి రాళ్లు మిస్ అయ్యాయి. అంటే రామ జన్మభూమిలో దొంగతనం జరగడం ఇదే మొదటి కాదు. మనకు క్లారిటీ వచ్చి సిబ్బంది మొదటి నుంచి స్వామివారి సొమ్ము మీద కన్నేసి విరాళాలు లెక్కించే సిబ్బంది ఎవరో ఒకరు వారి చేతివాటం చూపిస్తూనే. చేతివాటం అంటే 100,000 దోచుకోవడం కాదు. ఏకంగా ఒక వ్యక్తి 1,50,00,000 విలువ చేసే భూమి కొన్నాడు. విరాళాలు లెక్కించే సిబ్బందిలో ఒకడు. ఒక వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపితే 12 లక్షల రూపాయలు డబ్బులు దొరికాయి. ఒక వ్యక్తి 40 లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? మీకు వచ్చే 20,000 జీతంతో నిజంగా మీకు సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం, పౌరుషం ఏదైనా ఉంటే ఇలా స్వామివారి సొమ్మును దోచుకుంటారు. ఈ భూమి మీద నివసించే ప్రతి హిందువుకి, హిందువుల మనోభావాలకి ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. మిమ్మల్ని విరాళాలు లెక్కించమని పెడితే ఆ సొమ్మునే దోచేస్తున్నారు అంటే మీరు బ్రతికుండే అనవసరం మనిషిగా. ఈ భూమి ఎంతటి ద్రోహం అంటే ఇది. మీకు ఈ భూమి మీద మనం రాసుకున్నటువంటి చట్టాలు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలు, ప్రజాస్వామ్యం ఎలాంటి శిక్ష వేసినా సరిపోదు. సాక్షాత్తు ఆ భగవంతుడే మిమ్మల్ని శిక్షించాలి. ఇంతటి ఘోరానికి పాల్పడతారు. 500 సంవత్సరాలు ఎంతో మంది హిందువులు ప్రాణాలు పోగొట్టుకొని, ఎన్నో ఘర్షణలు జరిగి, ఈ దేశాన్ని ఆక్రమించిన దురాక్రమణదారులు చేసిన అరాచకాలను భరిస్తూ ఎదురొడ్డి నిలబడి పోరాటాలు చేసి కేసులు పెట్టించుకొని జైళ్లకు వెళ్ళి ప్రభుత్వాలను వ్యతిరేకించి సాధించుకున్నటువంటి రామాలయం రాది. కాస్తైనా బుద్ధి ఉండాలి కదా, సిగ్గుండాలి కదా. విరాళాలు లెక్కిస్తూ డబ్బులు దోచేస్తారు. ఈ సిబ్బంది దోచేసినవి డబ్బులు లెక్క చెప్పాను కదా, అవి కాకుండా మరలా 1250 శ్రీరామ శిలలు మిస్ అయ్యాయట. 89లో మిస్ అయ్యాయి, మళ్ళీ మిస్ అయ్యాయి. ఈ మిస్ అయిన 1250 శిలల్లో ముంబై వ్యాపారవేత్త పంపించినటువంటి మారిషస్ నుంచి వచ్చినటువంటి ఖరీదైన వజ్రాలు పొదిగిన రాయి కూడా మిస్ అయింది. మామూలుగా ఈ సిబ్బంది ఈ మధ్యకాలంలో కొట్టేసినటువంటి డబ్బునంతా లెక్కిస్తే సుమారు 7 కోట్ల రూపాయలు. 2024 జనవరి 22న బాలరామునికి ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి గుడిలో విరాళాలు లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతకు ముందు కూడా ఆలయం కడతామని ప్రతి గ్రామం నుంచి విరాళాలు సేకరించి నీతి నిజాయితీ గలవారు దేవునికి అందించారు. ఆ ఆలయం కట్టడానికి ఉపయోగపడ్డాయి. కానీ శ్రీరాముల వారి పేరుతో ఎంతమంది ఎంత డబ్బు వసూలు చేసి ఆ డబ్బు మింగేశారో వారికే తెలియాలి. అది ఒక ఎత్తు అయితే, గుడిలో లెక్కిస్తూ మింగేసింది సిబ్బంది. కొన్ని ట్రస్టులు పెట్టి రామాలయం కట్టడానికి డబ్బులు ఇస్తామని వసూలు చేసి మింగేసిన వాళ్ళు మరికొంతమంది. ఒకటి కాదు, రెండు కాదు, బాలరాముని పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం
దీనిపైన కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎవడు మింగేసినా వాడిని కఠినంగా శిక్షించండి, దీని గురించి విచారణ జరపండి అని సిట్ని ఆదేశించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. ఈ టీము అసలు ఎవడెవడు ఎంత దోచుకున్నాడు, వీడి ఆదాయం ఎంత, గతంలో వీడి ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నాయి ఆస్తులు, ఎక్కడెక్కడ భూములు కొన్నాడు, అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తూ, నాకు తెలిసి ఈ విషయంలో ఈ పని చేసిన వ్యక్తులు హిందువులు అని చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికీ హిందుత్వానికి ఉన్నటువంటి మరకలు చాలురా బాబు. హిందుత్వంలో ఉన్న మూఢత్వాన్ని తొలగించడానికి, మూఢనమ్మకాలు ఏవైనా ఉంటే వాటిని పక్కకు పెట్టడానికి, అపోహల్ని తోసేయడానికి చాలామంది హిందుత్వవాదులు ప్రాణాలు సైతం పణం పెట్టి పోరాడుతున్నారు. నిత్యం తిట్టించుకుంటున్నారు, తన్నించుకుంటున్నారు, యూట్యూబుల్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టించుకుంటున్నారు, అమ్మలక్కలు తిట్టించుకుంటున్నారు. దేనికోసం? హిందుత్వం అనేటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ భారత భూమిలో నిలిపి ఉంచడానికి. దానిని పాడు చేస్తున్నారు ఇలాంటి ప్రబుద్ధులు. ఇంకా ఎంతమంది హిందుత్వం కోసం పోరాడితే ఏం లాభం? ఇప్పటికే వచ్చేసారు సోకాల్డ్ యూట్యూబర్స్. చెప్పొచ్చాలేవా హిందుత్వం గొప్పతనం గురించి? రామాలయంలో డబ్బులు దోచుకుంటుంటే ఏం చేశారు? మీ హిందువులే దోచుకున్నారు. 7 కోట్ల రూపాయలంట దోచుకుంది. రామాలయం కడతామనే పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారంట అని అడుగుతున్నారు. అవ్వా, ఏం చెప్పమంటారు? తల ఎక్కడ పెట్టుకోమంటారు? సిగ్గుశరం లేదురా బాబు. మీకు ఉద్యోగాలు ఇచ్చే ముందే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనే చెక్ చేయాలి. ఉద్యోగాలు ఇచ్చే ముందే డబ్బు మీద ఆశ లేని 50 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకుంటే మంచిది. వాడు కట్టర్ హిందూ అయి ఉండాలి, హిందుత్వం కోసం పోరాడేవాడు అయి ఉండాలి, ఆ రామభూమి అయోధ్య రామాలయం చరిత్ర తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, దురాక్రమణదారులు మన దేశంలోకి చొరబడి చేసిన అక్రమాల గురించి వాళ్ళకి తెలిసి ఉండాలి. అలా కాకుండా వారు ఏ క్వాలిఫికేషన్ మీద మరి రిక్రూట్ చేసుకున్నారో అర్థం కావట్లా. రిక్రూట్ చేసుకుంటే ఇలాంటి దారుణాలు చేస్తుంది. మరి అయోధ్య రామాలయంలో రామ జన్మభూమిలో ఇంతటి దారుణాలు జరిగి స్వామివారి సొమ్మునే కాజేశారు అంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళని కఠినంగా శిక్షించాలి. మరొకరు ఇలా చేయకుండా వీళ్ళకి విధించిన శిక్షలు బయట ప్రపంచాన్ని తెలియజేయాలి. అలానే తిరుపతిలో స్వామివారి హుండీ లెక్కించేటప్పుడు కూడా సిబ్బంది విరాళాలు కొట్టేశారు. ఇట్లా లోపల పంచలో దోసుకోవటం, జేబులో దోసుకోవటం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వారిని కఠినంగా శిక్షిస్తే ఇవాళ అయోధ్య రామాలయంలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు వీరిని కఠినంగా శిక్షించకపోతే మరొక రామాలయంలోనో, మరొక ఆలయంలోనో, మరొక హిందూ దేవాలయంలోనో ఇటువంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు ఏం చేద్దాం ఇలాంటి దుర్మార్గుల్ని? భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఏం చేయాలనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి, కుదిరితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. హిందువులందరూ దయచేసి ఇలాంటి లోఫర్ పనులు చేయమాకండి. ఇప్పటికున్నటువంటి బ్యాడ్ నేమ్ చాలు అనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.